హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చి వద్ద గంజాయి మత్తులో ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. చర్చిలో ఉన్న సిబ్బందితో పాటు మహిళలపై దాడి చేశారు. మహిళ ప్రతిఘటించడంతో పరారయ్యారు. స్నానం చేయడానికి నీళ్లు కావాలని అడిగిన గంజాయి బ్యాచ్ నీళ్లు లేవని చెప్పడంతో గంజాయి మత్తులో దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి చర్చిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. అయితే అక్కడ చర్చిలో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ముగ్గురు గంజాయి సేవించి అక్కడ యువకులు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి సమయంలో అక్కడ పనిచేసేటువంటి వారితోటి స్నానం చేయడానికి నీళ్లు కావాలి, బండి కడగడానికి నీళ్లు కావాలని అడిగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాటర్ లేవని చెప్పడంతో ఊగిపోయినటువంటి గంజాయి బ్యాచ్ వాళ్ళపైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ కు సంబంధించినటువంటి వీడియోలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పటికే పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా ఫిలిం నగర్ కావచ్చు, బంజారాహిల్స్ లో ఈ గంజాయి బ్యాచ్ ఎక్కువగా రోడ్ల పైన వాహనదారుల పైన దాడులు చేయడం, తర్వాత ఇళ్ల దగ్గరికి వెళ్లి కూడా గంజాయి మత్తులో దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల కాలంలోనే ఒక జర్నలిస్ట్ పై కూడా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఫిలిం నగర్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఈ గంజాయి బ్యాచ్ గంజాయి తాగుతూ రోడ్ల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీనిపైన పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా ముగ్గురు నిందితులను అయితే మాత్రం ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వారిపైన చర్యలు తీసుకుంటామనేది పోలీసులు అయితే చెప్తున్నారు.